గత కొద్ది కాలంగా మనం చూస్తా ఉన్నాం. పసిడి ధరలకు రెక్కలు కాకపోతే ఇక చెప్పాలంటే ఫీనిక్స్ పక్షిలెక్క ఎగురుతున్నటువంటి పరిస్థితి. లక్షలు ఒక దాదాపు 2,00,000 దాకా పోతుందని చెప్పేసి కూడా సభ్య సమాజం అంతా అవ్వా! అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. ఈరోజు పసిడి ధరలైతేనేంది, వెండి ధరలైతేనేంది ఒక్కసారిగా ఈ మధ్య కొనుగోలు చేసినటువంటి ఎవరైతే కొనుగోలుదారులకు ఉందో గట్టి షాక్‌లేసాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వస్తా ఉంది. కిలో వెండి ఒక్కసారిగా రూ. 20,000 తగ్గడంతోటి ఆర్థికంగా మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 5,00,000,00,00,000 భారం అంటే కొన్న తర్వాత వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే గోల్డ్ కొనుగోలుదారులు ఉన్నారో, వ్యాపారస్తులకు గట్టి షాకే తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఆల్ టైమ్ రూ. 4,00,000కు వెండి కిలో వెళ్ళింది. సడెన్‌గా ఈరోజు రూ. 2,80,000కు మళ్ళీ పడిపోయింది. ఈ పడిపోయిన నేపథ్యంలో గూడా మొత్తానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ పతనం సంబంధించిన దాంట్లో ఏ విధంగా అయితే ఆహ్, ప్రభావం చూపిస్తుందో వెండి, ఆ తర్వాత బంగారం కొనుగోలు సంబంధించిన అంశాలు గూడా దాంతో ముడిపడి ఉంటాయని జెప్పేసి గూడా మనకు స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలో గూడా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా వైరల్ అయితా ఉంది. ఏదైతే రష్యా, తర్వాత చైనా, ఇండియా ఈ 3 డాలర్లకు సంబంధించి డాలర్ల విలువను తగ్గించేందుకు గట్టి ప్రయత్నాల్లో భాగంగానే ఈరోజు పసిడి ధరల్లో లేకపోతే వెండి ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనూ చూసుకుంటే ఒక్కటేసారి రూ. 4,00,000కు కిలో వెండి వెళ్ళిన సందర్భం నుంచి ఈరోజు 2,80,000కి వచ్చిందంటే దాదాపుగా రూ. 1,20,000 వ్యత్యాసం కనపడుతుండడంతో చాలామంది ఎవరైతే మదుపుదారులు ఉంటారో, ఎవరైతే గోల్డ్ కొనుక్కొని లేకపోతే వెండి మీద ఇన్వెస్ట్ చేసే అందరికి కూడా ఒక్కసారి సడన్ షాక్ వచ్చిందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీంతో పాటు 10 గ్రాముల బంగారం దాదాపు రూ. 1,80,000కెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రూ. 1,30,000 దగ్గర 1,39,000 కొనసాగుతుంది. దాని రేటు 1,10,000, 1,05,000కు కూడా వస్తుందని చెప్పేసి త్వరలోనే మార్కెట్‌లో అంచనా వేస్తున్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున మదుపుదారులకు నష్టాలైతే వచ్చే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గూడా బంగారం ధర తగ్గడంతోటి ఇటు డాలర్ రేటు కూడా ప్రస్తుతానికైతే 80 చిల్లర ఉన్నటువంటి డాలర్ రేటు త్వరలోనే 74-73 వస్తుందని చెప్పేసి కూడా కొన్ని వార్తలైతే మనకు అందుతున్న నేపథ్యంలో బంగారం ధర అయితే మరింత తగ్గే అవకాశం ఉంది. 1,00,000 లోపు కూడా వచ్చే అవకాశం కూడా కొట్టిపారేసే అవకాశం లేదని చెప్పేసి కూడా ఇటు ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా కూడా ఎక్కువ ధరకు కొనుక్కున్నటువంటి బంగారం మదుపుదారులైతేనేంది, బంగారం తీసుకున్నటువంటి వ్యాపారస్తులకేందంటే భారీ నష్టాలు చవిచూసే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా మొత్తం ఏదైతే బంగారం కుదబెట్టుకొని డబ్బులిచ్చేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయో వాటికి సంబంధించి దాని మీద ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ నడుస్తా ఉంది. ఎట్లంటే బంగారం చాలా రోజుల తర్వాత మనం ఒక తులం బంగారం తీసుకొని అప్పుడు రూ. 20,000, రూ. 30,000 తీసుకున్నటువంటి కొంతమంది ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాటిని విడిపించేందుకు ఒక కొత్త సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఆ పుట్టుకొచ్చిన నేపథ్యాన్ని ఒకసారి చూసుకుంటే ఎట్లా అంటే బంగారం రేట్ పెరిగిన నేపథ్యంలో అక్కడ ఏదైతే ఉందో ఇప్పటివరకు వడ్డీ రేటు చెల్లించేసి వీళ్ళు అది అందుబాటులో తీసుకొని ఎంత మిగులుతుందో అంత ప్రజలకు ఇచ్చే అవకాశాన్ని లేకపోతే ఎవరైతే దాన్ని కుదవబెట్టిన వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని కూడా ఇప్పుడు కొత్త కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నటువంటి మాట. ఏదేమైనా కూడా బంగారంకి సంబంధించిన దాంట్లో రేట్ల వ్యత్యాసాలు రోజు రోజుకు విపరీతంగా మారుతున్న నేపథ్యంలో కూడా బంగారం మీద పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇప్పుడే మళ్ళీ కొనుక్కుంటే దాదాపుగా మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అంటే ఏప్రిల్ ఏప్రిల్ లోపల అంటే ఇప్పుడు ఫిబ్రవరి దాటిన తర్వాత మార్చిలో మాత్రం బంగారం వ్యత్యాసాలు, వెండి వ్యత్యాసాలు విపరీతంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరైతే మదుపుదారులు ఉన్నారో, ఎవరైతే బంగారం మీద పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి పునరాలోచించుకొని కొంచెం సంయమనం పాటించాల్సిందిగా ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట.